కర్మ అనేది ఒక శాశ్వత న్యాయ విధానమా? ఎలా పనిచేస్తుంది? మంచి చేసినా చెడు చేసినా ప్రతిదానికి ఫలితం తప్పక వస్తుందా? మన పూర్వకర్మలు ఈ జన్మను ఎలా ప్రభావితం చేస్తాయి? కర్మబంధానికి భగవంతుడు కూడా బద్ధుడేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా సాగే అనగనగాలోని పౌరాణిక కథనమే జన్మ జన్మలకు వెంటాడే కర్మ చక్రం. భగవంతుడైనా ఇదే తీర్మానం. అనగనగా అది ద్వాపర యుగం. మహాభారత యుద్ధానంతరం ధర్మస్థాపన పూర్తి చేసిన శ్రీకృష్ణుడు ద్వారకా కర్తవ్యాలను ముగించి యాదవ వంశం అంతరించిపోవడంతో తన అవతార కార్యాలు పూర్తయ్యాయని గ్రహిస్తాడు. శరీరంపై గాయాలున్న శ్రీకృష్ణుడు ప్రశాంతంగా ప్రకృతి మధ్యలో ఒక పచ్చని అరణ్యంలో అశ్వత్థ వృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటాడు. ఎడమ పాదాన్ని కుడి తొడపై చేర్చి శయనిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక వేటగాడు సముద్రంలో విసిరిన ముసలం అంటే రోకలి వంటి ఆయుధం పదునైన ముక్కను బాణానికి అమర్చుకున్నాడు. వేట కోసం కదిలాడు. అంతా గురిగా పరిశీలిస్తున్నాడు. దూరం నుంచి ఒక జింక ముఖం కనిపించింది. గురి చూసి బాణం వదిలాడు వేటగాడు. దగ్గరకు వెళ్లాడు ఆశతో, గురి తప్పలేదన్న గర్వంతో, ఆకలి తీరుతుందన్న ఆనందంతో. తీరా దగ్గరకు వెళ్లి చూశాడు. నిర్ఘాంతపోయాడు. ఏదో భ్రమ, ఏదో ఒక మాయ. ఎందుకిలా జరిగింది? ఆవేదం, ఆందోళన, ఆక్రందన. ఎదురుగా ఉన్నది ఎవరో కాదు. అక్కడ తను ఛేదించింది జింక కాదని తెలిసిన మరుక్షణం సాక్షాత్తు శ్రీకృష్ణుడని తెలిసి కన్నీటి పర్యంతమవుతాడు వేటగాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఓదార్చుతాడు వేటగాణ్ణి. గత జన్మలో జరిగిన వృత్తాంతాన్ని ఇలా వివరించడం మొదలు పెడతాడు శ్రీకృష్ణుడు. ఇదిగో ఓ కిరాతక, పూర్వజన్మలో నువ్వు కిష్కింధను పాలించిన వాలివి. ఆ జన్మలో నేను శ్రీరాముణ్ణి. అపహరణకు గురైన సీతను వెతుకుతున్న సమయంలో నీ సోదరుడు సుగ్రీవుడు నాకు మిత్రుడిగా పరిచయమయ్యాడు. నీ సోదరుడికి నీతో ఉన్న వైరం వల్లే సహాయం చేయమని అడగడంతో నేను నీతో యుద్ధానికి పాల్పడవలసి వచ్చింది. అంగీకరించాను. నీతో ఉన్న శత్రుత్వం వల్ల నీపై యుద్ధం చేయమని నాకు వాంఛ కలిగింది. ఇక్కడ మరో విషయం, త్రేతాయుగంలోని వాలిగా ఉన్న జన్మలో నీ బలం చాలా గణనీయమైనది. నువ్వు కేవలం శక్తిమంతుడే కాక నా లక్ష్యాన్ని కూడా అడ్డగించగలవు. అదే సమయంలో నీకు తెలిసినంత వరకు నేను నీతో పోరాడలేను. కాబట్టి నేను నీ బలాన్ని గ్రహించి చెట్టు చాటు నుండి నిన్ను సంహరించడం జరిగింది. ఎదుటివారి బలమంతా నీకు చేరుతుందన్న విషయం నాకు ఆనాడు తెలుసు కాబట్టే నేను చెట్టు చాటు నుండి నిన్ను సంహరించవలసి వచ్చింది. అదే ఇప్పుడు నాకు కర్మబంధంగా చుట్టుకుంది. నన్ను వెంటాడింది. ఈనాటికి ఇదిగో ఇలా తీరింది. దానికి ఫలితమే ఈ జన్మలో నువ్వు కిరాతకుడిగా జన్మించావు. నేను నిన్ను ద్వేషించడం లేదు వాలి. ఇది నా జన్మ ధ్యేయం, లక్ష్యం తీరడానికి కూడా ఇది అవసరమయ్యింది. కర్మ వ్యవహారం ఇందులో ప్రస్ఫుటంగా బలపడింది. నీ గత కర్మలు, నా ఈ జీవితం అన్నీ కలిసే ఈ సంఘటనలకు దారితీశాయి. కర్మఫలం అంటే ఇదే. ఇది జన్మ జన్మలకు కొనసాగుతూనే ఉంటుంది ఓ చక్రంలా. అదే కర్మచక్రం. ఇందులో నీ తప్పేమీ లేదు. కర్మఫలం వల్లే ఇలా జరిగింది అంటూ ఓదార్చుతాడు శ్రీకృష్ణుడు. ఇక ఇదే సమయంలో పుణ్యాత్ములకు మాత్రమే లభించే స్వర్గాన్ని ఇదిగో నీకు ప్రసాదిస్తున్నాను అంటూ అతడికి శ్రీకృష్ణుడు మోక్షం ప్రసాదించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు యోగ సంస్థను స్వీకరించి తన దివ్య శరీరాన్ని విడిచి పరమపదంలోకి ప్రయాణిస్తాడు. దేవతలు, ఋషులు దివ్య స్తోత్రాలతో ఆయనకు స్వాగతం పలుకుతారు. ఈ ఘట్టం అవతార మహిమకు, కర్మసూత్ర న్యాయానికి ప్రతీకగా పురాణాల్లో నిలిచిపోయింది. భగవంతుడైన కర్మఫలం అనుభవించక తప్పదని ఈ ఉదంతం ద్వారా గ్రహించవచ్చు అంటూ
వివరంగా తెలియజేశాడు శ్రీకృష్ణుడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కనుక చీమకైనా అపకారం తలపెట్టకూడదు. కాబట్టి ఎవరికి ఏ విధంగానూ రుణపడకూడదు అన్నదే మునుల ఉవాచ. లేదంటే కర్మ ఫలం అనుభవించాల్సి వస్తుందని ముందు జాగ్రత్త. ఇదే జన్మ జన్మలకు వెంటాడే కర్మ చక్రం. భగవంతుడికైనా ఇదే తీర్మానం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుందని, ఆ కారణం మనం చేసిన కర్మల్లోనే దాగి ఉంటుందని. అందుకే మనం చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పని జాగ్రత్తగా, ప్రేమతో, బాధ్యతతో చేయడం చాలా ముఖ్యమని. అందుకే కర్మను నిందించరాదని, కర్మను అర్థం చేసుకోవడం ప్రధానమని. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటూ న్యూస్.